మొన్ననే త్రిబాణధారి బార్బరిక్ అనే ఫిల్మ్ ని డైరెక్ట్ చేశాడు. ఏదో ఒక టాక్ వచ్చింది, కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది నేను ఏదో ఎమోషనల్ అవటం వలన సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా పోయా. మీరు సినిమాకే రాకపోతే ఏదో నేను ఆడియన్స్ ని తిట్టానని అనుకోను, లేకపోతే సినిమా చూసి కావాలని అసలు విజువల్సే బాగాలేవు, అసలు మ్యూజిక్కే బాగాలేదు, నా చెప్పుతో నేనే కొట్టు. అలా మారుతి గారు చెప్పిన మాట విని ఉంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది. చాలా మంది కామెంట్స్ చూసి అందరు దీని గురించి మాట్లాడారు. ఈ సినిమాకి వెళ్ళి నాకు ఫోన్లు చేశారు, సార్ సినిమా బాగుంది సార్, బార్బరికి టైటిల్ బాగాలేదు సార్. అంత అవుట్బరస్ట్ అవసరం అనిపించిందండి. చెప్పు పెట్టు కొట్టుకునేంత ఒంటి మీద తెలివి లేదా చేసినప్పుడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేపారు మీరు. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకపోవడానికి ఎవరో నెగిటివ్ గా ఒక రివ్యూ చేశారు సార్. ఆయన కావాలని భయపడిపోతున్నారు నన్ను చూసి. ఈ సినిమా చేసేంత వీక్ అయిపోయినా నేను. మీ మీద ఇంకొక అభియోగం కూడా ఉంది. సార్ అలా చెప్పులు గట్ట పెట్టుకొట్టుకోవడం అన్నది కేవలం పబ్లిసిటీ స్టంట్ భరద్వాజ్ గారే అన్నారని విన్నాను నేను. చిన్న థ్రెడ్ ఉంది, అదేంటంటే గట్టిగా లాగితే తెగిపోతుంది. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. మరి ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయ్యారు మీరు ఆ పాయింట్? అదే సార్, ఇది ఇప్పుడు నేర్చుకోవాలి సార్. ఏదో కొత్తగా చెప్దాము, అదే తాపత్రయం. ఆ తాపత్రయంలో నుంచి ఇలాంటివి మిస్ ఫైర్ హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఈ స్పెషల్ టచ్ లో ఒక విచిత్రం ఉన్నది. ఇప్పుడు మనతో పాటు ఈ స్టూడియోలో ఉన్న గెస్ట్ మొన్ననే త్రిబాణధారి బార్బరిక్ అనే ఫిల్మ్ ని డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా చాలా బాగా తీశాడు. బేసిక్ గా అంటే ఆ డైరెక్టోరియల్ మెజర్మెంట్స్ ఏ ఉన్నాయో అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయిన ఫిల్మ్. అండ్ సత్యరాజ్ గారు లాంటి, ఉదయ్ భాన్ గారు లాంటి మంచి ఆర్టిస్టులు స్టారింగ్ ఉన్న ఫిల్మ్. అండ్ రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి ఈ సినిమాకి సంబంధించి. ఆ సినిమాకి తర్వాత అతను ఆ డైరెక్టరు తన తాలూకు భావోద్వేగాల్ని ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా అవన్నీ బయటకు వచ్చాయో దానికి సంబంధించి ఆ డైరెక్టర్ని నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేయాలని స్టూడియోకి ప్రత్యేకంగా పిలిచాను. ఆ డైరెక్టర్ పేరు మోహన్ శ్రీవాత్సస. నేను మీ అందరి తరఫున అతన్ని ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్ మోహన్ గారు. వెల్కమ్ సార్. ఏంటి అసలు త్రిబాణధారి కన్నా ముందు నేను అసలు మీ జర్నీ తెలుసుకోవాలనుకుంటున్నా. ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ఇండస్ట్రీలోకి ఎలాగొచ్చారు? నాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సార్. నర్సన్నపేట దగ్గర సుసరం అనే ఒక గ్రామం. ఇక చిన్నప్పటి నుంచి మా ఊర్లో నరసింహమూర్తి మేషార్ అని, సింగపురం నరసింహమూర్తి మేషారు, ఆయన డైరెక్టర్ యాక్చువల్లీ. అంటే నాటకాలకి డైరెక్టర్. ఎక్కడైనా రిహార్సల్స్ అవుతా ఉంటే కిటికీల నుంచి చూడటం. నెక్స్ట్ మా ఊర్లో దుర్గా యాత్ర అనేది జరిగేది. సుసరాం దుర్గమ్మ అంటే చాలా ఫేమస్ దుర్గా యాత్ర. అక్కడ పౌరాణికాలు కానీ లేకపోతే సాంఘిక నాటకాలు కానీ ఇవన్నీ చూడటం అప్పుడు చిన్నప్పుడు. అలా నేను కొంచెం ఇంటర్మీడియట్ ఆ టైంకి వచ్చేసరికి నేను కూడా పిల్లలందరినీ కూడబెట్టి ఒకటి డైరెక్ట్ చేశాను నాటకం. చాలా సూపర్ హిట్ అంతం అని ఒక నాటకం చేశాను. ఆ తర్వాత రాఖీ వచ్చింది. ఆ 2-3 సంవత్సరాల తర్వాత రాఖీ వచ్చింది. మా వాళ్ళు అన్నారు సేమ్ అంతం కాన్సెప్టే రాఖీ సేమ్ ఉంది అనేది. సో అట్లా అక్కడి నుంచి ఆ ఉత్సాహం స్టార్ట్ అయింది. తర్వాత నేను డిగ్రీ వైజాగ్లో చేశాను. ఆ తర్వాత నేను ఓన్లీ ఒక 7,000 రూపీస్ తీసుకొని మా అమ్మ దగ్గర హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ ఇది 2005 సార్. 20 ఇయర్స్ అయింది. 2005లో వచ్చాను. ఒక 6 నెలలు 7 నెలల 7,000 మెల్ల చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ వచ్చాను. బట్ అయిపోతున్నాయి. ఇంటికి వెళ్ళానా ఇక మళ్ళీ అయిపోతాం,
బ్యాక్ స్టెప్ వేయకూడదు. నాకు అప్పుడు చిన్న ఉద్యోగం చేసేవాడిని సార్ నేను. అంటే నేను బీఎస్సీ చేశాను కెమిస్ట్రీది, ఎంపీసీ. అంటే ఆ బేస్ చేసుకొని నాకు కార్ పెయింట్స్లో ఒక ఎగ్జిక్యూటివ్ జాబ్ ఉండింది. అప్పట్లోనే నాకు అంటే 2005లో 5,000 శాలరీ. గుడ్ శాలరీ ఫర్ బ్యాచిలర్. ఇట్స్ ఎ గుడ్ శాలరీ, వెరీ గుడ్ శాలరీ యాక్చువల్లీ. యూజ్ అది కూడా పక్కన పెట్టాను. పక్కన పెట్టేసి ఇక అన్ని రాజమండ్రిలో చేసేవాడిని. అక్కడి నుంచి ఇంకా హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో ఒక 6-7 నెలలు చూశాను. నాకు అదృష్టం ఏంటంటే అదే టైంలో డబ్బులు అయిపోతున్న టైంలో నా రూమ్ పక్కన ప్రసాద్ అని ఒక అబ్బాయి, అతను పాటలు రోజు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏం ప్రాక్టీస్ చేస్తున్నాడు, పాటలు భలే పాడుతున్నాడే. యాక్చువల్లీ నేను పాడుతాను బాగా అని చెప్పేసి ఆయనతో తిరగటం మొదలు పెడితే ఆయన బార్లలో, ఆర్కెస్ట్రా బార్లు ఉండేవి అప్పుడు, ఆర్కెస్ట్రా బార్లలో పాటలు పాడేవాడు. నేను ఆయనతో వెళ్ళేవాడు. బా ఇక్కడ ఏంటి ఇంత అప్లాజ్ ఉంది అని చెప్పి ఇక మనం ఇక్కడి నుంచి మొదలెట్టాలి, ఇక అయిపోయింది, మనం దొరికేసింది ఆదరని మనోడిని పట్టుకొని మెల్లగా నేను ఒక బార్లో అక్కడ లకిడికపూర్ దగ్గర బిగ్ గ్రేడ్ అనే ఒక బార్ ఉండేది. ఆ బార్లో ఫస్ట్ పాట తెలుసా మనసా పాడాను. పాడినప్పుడు అసలు మామూలు అప్లాజ్ కాదు. ఇప్పుడు తెలుసా మనసా ఇది నాటి అనుబంధము, తెలుసా మనసా ఇది జన్మ సంబంధము, తరిమిన 6 కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలే నాన 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 తాన నాన నన గత జన్మాల బంధాల తారారి రర తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము. నాకు లిరిక్స్ అవి గుర్తులేవు. మంచి వాయిస్ బాగా పాడారు. నేను యాక్చువల్లీ చాలా రోజులు అయిపోయింది. లిరిక్స్ ఒకటి గాయకుడు అవ్వాలని ఎందుకు ట్రై చేయలేదు మీరు? నేను అక్కడి నుంచి సార్ చాలా సినిమాలకి కొన్ని పాటలకి కొన్ని సినిమా పేర్లు గుర్తులేవు సార్, చాలా రోజులు అయిపోయింది. అప్పట్లో చిన్న చిన్న సినిమాలకి పాడాను. కొన్ని సినిమాలకి డబ్బింగ్లు కూడా చెప్పాను అట్లాగానే. నాకేంటంటే ఇటు సైడ్ బాగా బిజీ అయిపోయింది సార్, ఈ ఈవెంట్ల సైడ్, ఆర్కెస్ట్రాలు వాటిలో అసలు వాంటెడ్ సింగర్ అయిపోయింది. ఎగ్జాంపుల్ అప్పుడు గీతా మాదిరి కానీ, శ్రీకృష్ణ కానీ, హేమచంద్ర కానీ వీళ్ళందరినీ షోస్కి తీసుకెళ్ళేవాడిని. నేను ఒక ఈవెంట్ కంపెనీ పెట్టుకొని ఒక చిన్న కంపెనీ రన్ చేస్తూ అలా 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 చేస్తూ ఒక ఏమంటుందండి, ఎవరికి చేయి చాపకుండా స్వయం ఉపాధి ఎత్తుక్కుంటూ చిన్న డబ్బులన్నీ కొంచెం పక్కనకి పెట్టి ఒక టైంలో మనకి ఆపాల్సి వస్తుంది. ఎందుకంటే మన గోల్ సినిమా కదా, మళ్ళీ ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి అనే దాని మీద చేసేవాడిని. అయితే లక్కీగా ఏంటంటే ఇందులో వెసులుబాటు, పెళ్ళిళ్ళ సీజన్ అయితే సీజనే ఒక 3 నెలలు ఉంటుంది. 3 నెలలు బాగా సంపాదించుకోవాలి, మిగతా 3 నెలలు 4 నెలలు మంచిగా హ్యాపీగా సినిమాల్లో తిరగాలి. ఇలా స్కీమ్ మీకు బాగానే వర్కౌట్ అయింది. అది ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి చేయి చాపకుండా, మరి ఎవరి మీద ఆధారపడకుండా రైటల్ గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యారేజ్ చేసుకోవాలన్నా మనకు ఒక ప్లాట్ఫామ్, లేకపోతే ఆ కృష్ణానగర్ లో తిరుగుతూ ఉంటే ఏళ్ళు గడిచిపోతాయి. 35 ఏళ్ళు వచ్చేసిందంటే కథం. నేను 27 ఏళ్ళలో లక్కీగా నాకు ఒక చిన్న సెటప్ అంతా ప్లాన్ చేసుకున్నాను. దానివల్ల కొంచెం నాకు టాలెంట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు కూడా నేను ఏమంటుందండి, జస్ట్ ఒక కాల్ కొట్టానంటే ఒక 30-40 మందికి నేను పియానో నేర్పిస్తాను. నాకు ఆల్మోస్ట్ 1,50,000 వస్తుంది. 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తాను నేను జనరల్గా స్టూడెంట్కి. సో ఇవన్నీ ఏంటంటే పియానో తర్వాత నేర్చుకున్నాను నేను. అంటే సింగర్కి పియానో నేర్చుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే సౌండ్ అది బాగా అదవుతుంది. అట్లా పియానో నేర్చుకున్నాను. ఇట్లా నాకు కొంచెం ఏంటది, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ సినిమా ఇప్పుడు ఈ బ్రేక్ వచ్చింది, ఇప్పుడు నాకు లైక్ ఏదో ఒక టాక్ వచ్చింది, కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది నేను ఏదో ఎమోషనల్ అవ్వటం వలన
కొంతమంది పగబట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి అర్థం కాకో, లేకపోతే నా ఎమోషన్ అర్థం కాకో, ఏదో నేను ఆడియన్స్ని తిట్టానని అనుకోను, లేకపోతే సినిమా చూసి కావాలని అసలు విజువల్సే బాగోలేవు, అసలు మ్యూజిక్కే బాగాలేదు, అసలు అసలు అంటే అది చాలా, అంటే వాళ్ళు కొంచెం పగబట్టి మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందరూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 90% జెన్యూన్, మీలాగా నాకు చాలా జెన్యూన్ రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా థియేటర్లో ఉన్న సినిమా చూసిన వాళ్ళందరూ నాకు కాల్ చేసి చాలా జెన్యూన్గా చెప్తున్నారు. సో ఇలా ఏంటంటే ఈ బ్రేక్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఒక కథ రాసుకోవడానికి నాకు ఒక స్పేస్ కావాలి. నేను ఎక్కడికైనా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పి అడ్వాన్స్ తీసుకొని ఇప్పుడు ఎక్కడ జరగదు అది రేరుగా. ఈలోగా మనకు ఒక ఇన్కమ్ కావాలి ఇంట్లో, రన్నింగ్ ఉండాలి. నేను మళ్ళీ పియానో క్లాసెస్, ఇంటికే వస్తారు పిల్లలు, లేదా ఆన్లైన్. నేను US, UK, కెనడా పిల్లలు ఉంటారు నాకు. జస్ట్ నేను బ్రేక్ ఇస్తా, మీరు ఇది హోంవర్క్ ఇచ్చేస్తా, ఇదంతా నేర్చుకోండి, గ్యాప్ ఇది అని చెప్తున్నా, మళ్ళీ వాళ్ళు వస్తారు. అట్లా ఇప్పుడు మళ్ళీ నేను రేపు ఎల్లుండి అనౌన్స్మెంట్ చేసుకోవాలి. మళ్ళీ నాకు గ్రూప్ ఉంది, అదే మీరు సోషల్ మీడియాలో పెట్టుకుంటే చాలు. సోషల్ మీడియాలో పెట్టుకుంటే సరిపోతుంది పియానో. బట్ యూ కెన్, అసలు మీకు పియానో అనేది అన్ని ఇన్స్ట్రుమెంట్స్ లో కన్నా చాలా సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్. ఒక హై, అంటే అది అందరికీ అందేది కాదు, అందరూ నేర్చుకోగలిగేది కాదు. అంటే వైలిన్ లేకపోతే వేణు, ఫ్లూటో నేర్చుకునేంత సులభంగా పియానో నేర్చుకోలేరు. యాక్చువల్లీ వాటికంటే ఇదే ఈజీ సార్, వాటికంటే ఇదే ఈజీ. ఓకే, కొంచెం హ్యాండ్ ప్రాక్టీస్, అంటే ఫింగర్స్ ప్రాక్టీస్ గట్టిగా, కొంచెం ఏంటంటే శృతి అలాంటి సెన్స్ ఉండాలి. అంటే ఈ కళ అనేది ఒక వరం సార్. ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే, కొంచెం చిన్నప్పటి నుంచి అది ఉంటేనే వస్తుంది. లేకపోతే మధ్యలో నేర్చుకుంటాను మ్యూజిక్ అంటే రాదు సార్. మీరు మామూలుగా సంగీతం ఏదైనా నేర్చుకున్నారు? నేను తర్వాత వోకల్ నేర్చుకున్నాను. ఇక్కడ మన పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో. అవునా? ఓకే. ఇది అలవాటు తప్పింది. అయినా మీ గొంతు బాగుంది, ఇంటాక్ట్ గా ఉంది, అపశృతులు రాకుండా పాడారు కదా. లిరిక్స్ గుర్తులేదు యాక్చువల్లీ. లిరిక్ వదిలేండి, గొంతు, గాత్ర మాధుర్యం, శృతి పక్వంగా పాడగలగడం, అది ఆ శృతి జ్ఞానం అన్ని తెలిసిపోతాయి. లిరిక్ గుర్తుండక్కల్లా, మీరు ఆ రేంజెస్, ఆ స్కేలింగ్ ఎక్కడ మిస్ కాకుండా పాడారు. సో మీరు ఆ విధంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి, అసలు ఈ ఫస్ట్ పిక్చర్ ఇది మీకు? ఇది ఇంతకు ముందు ఒకటి ఏం చేశానంటే, ముందు ఒక సినిమా చేశాను సార్, లాలిజో అని ఒక ఫిల్మ్ స్టార్ట్ చేశాను. అది యాక్చువల్లీ ఆగింది. నేను ఏంటంటే ఒరిస్సా అండ్ తెలుగు ఇద్దరు హీరోయిన్లు పెట్టుకొని ఒరిస్సా అండ్ తెలుగు చేద్దాం, అక్కడ ఒక హీరోని తీసుకున్నాను, కొంచెం బిజినెస్ గా ఈజీ అవుతుందని. అదొక 40 లక్షల్లో తీద్దామని చేసాము. అలాగే చేశాను. కానీ లాస్ట్ మినిట్లో ఇక ప్రొడ్యూసర్స్ అంతా ఒక 3-4 రావడం వలన కొంచెం డిస్టర్బ్ అయ్యి అది ఆగిపోయింది సినిమా. ఆగిపోయిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యాను. అరే మళ్ళీ ఇదని చెప్పేసి ఇక కరోనా టైంలో ఒకటే థాట్ కూర్చొని, ఇంతమంది నాకు పియానో నుంచి US, UK ఇంతమంది నాతో ఉన్నారు, ఎందుకు నేను ఒక 5 లక్షలు అడిగితే ఎవరా నేను సినిమా తీస్తా అంటే అని క్రౌడ్ ఫండింగ్ లాగా ప్లాన్ చేసి కరణ్ అర్జున్ సినిమా తీశాను. ఓకే, 5 లక్షలు 10 లక్షలు కలెక్ట్ చేశాను ఒక 10 మంది దగ్గర. 50 లక్షల్లో సినిమా తీశాను. అది మన పాకిస్తాన్ బోర్డర్, ఆల్మోస్ట్ జైసల్మేర్ దగ్గర ఒకటే రోడ్లో 3 క్యారెక్టర్లు, కరణ్, అర్జున్, వృషాలి అని ముగ్గురిని, అంటే 3 క్యారెక్టర్స్ మీద ఒక చిన్న జర్నీ కాన్సెప్ట్, ఒక 1 hour 45 minutes చిన్న థ్రిల్లింగ్తోని చేశాను. అది నేను థియేటర్ రిలీజ్ చేయలేకపోయాను, బికాస్ నేను మళ్ళీ పబ్లిసిటీకి అంత డబ్బులు, థియేటర్ రిలీజ్ చేశాను సారీ, అంటే థియేటర్కి జనాల్ని తీసుకెళ్ళినంత పబ్లిసిటీ చేయలేదు. దీనికే ఇంత చేస్తేనే నాకు చాలా కష్టమైంది, ఇంకా దానికి ఏం చేస్తాను. సో అది నేను మామూలుగా అసలు థియేటర్లో వదిలేద్దాం అని చెప్పేసి ఒక 80 థియేటర్లు రిలీజ్ చేశాను. 80 థియేటర్లు అంటే చాలా ఎక్కువ. 80 థియేటర్లు రిలీజ్ చేశాను. 80 థియేటర్లు రిలీజ్ చేశాను. చూసిన వాళ్ళు అప్లాస్ బాగుంది, అంతా బాగుంది. అది నాకు R&D లాగా ఉపయోగపడింది. అది చూసిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఎట్లా ఎంత బాగా చేశాడు అసలు, 3 క్యారెక్టర్స్ తోని అనుకున్నాను. కాకపోతే కథ మొదట ఈ కథ ఇది కాదు యాక్చువల్లీ, కరణ్ ఇప్పుడు మన బార్బరిక్ కథ, వేరే కథ నేను ప్లాన్ చేసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అందులో నేను ఎక్కువ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్, ఒకే ఇల్లు, నెక్స్ట్ ఇంకొక లొకేషన్, 2 లొకేషన్లో సినిమా చేద్దాం చాలా తక్కువలో అనుకొని వెళ్ళాను. ఎందుకంటే నేను 50 లక్షలు చేసిన తర్వాత నాకు 10 కోట్ల సినిమా ఎవరు అలా వెళ్ళాక దాన్ని మొత్తం మారిపోయింది. మా విజయ్ గారు, మారుతి గారి దగ్గర తీసుకెళ్ళటం, లేదు ఎమోషన్ బిల్డ్ చేద్దాం ఇంకా 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 అనుకొని కొంచెం గ్రాండియర్గా వెళ్ళాం.
అందుకే అది అంత గ్రాండియర్ గా అంత మీకు బాగా అనిపిస్తుంది సినిమా. ఫిల్మ్ యాక్టర్లు కూడా పెద్ద యాక్టర్లు ఉన్నారు. అట్లా లక్కీగా ఒక రకంగా అదృష్టం అది. నేను వెళ్ళింది ఒకటి, మళ్ళీ అవుట్పుట్ అంటే చేసేది మళ్ళీ కథ అంతా పాయింట్ అదే, బట్ ఎక్స్పాండ్ అయిపోయింది. తాత అనే క్యారెక్టర్ ఇందులో ఉంది కదా, అందులో తాత అనే క్యారెక్టర్ ఎప్పుడో లాస్ట్కి వస్తాడు, గెస్ట్ రోల్ లాగా వస్తాడు. మిగతాదంతా వేరే కుర్రాల మీద వెళ్తుంది కదా. కొంచెం తాత ఎమోషన్ ని మెయిన్ ప్లాట్ గా తీసుకొని మిగతాదంతా ఇంకా సృష్టించి చేసాం. తాత ఎమోషన్ ఆ మనవరాలది మాత్రం మెయిన్ ప్లాట్. నాదేంటంటే ఎండింగ్ లో తెలుస్తుంది ఆ కథలో. ఆ కథలో ఎండింగ్ లో ఓహో ఈ సైకియాట్రిస్ట్ ఈ మనవరాల కోసం ఎంత. అంటే ఇప్పుడు మీరు ఇది చేయడం అది చేస్తుంటే మీకు సుఖం అనిపించి ఉంటుందా, ఇది మీకు బాగుంది అనిపించిందండి? అంటే సార్ యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇది నాకు అదృష్టం సార్, ఇది చేయటం వల్ల నాకు అదృష్టం. ఎందుకంటే గ్రాండియర్ గా అసలు బీభత్సంగా వచ్చింది సినిమా. అదే అలా చేసి ఉంటే ఇంత పేరు రాదేమో మేబీ. ఎందుకంటే అది చాలా తక్కువ లిమిటెడ్ గా కాంపాక్ట్, బట్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఇవాళ రేపు ఇది లేదు కదండి, ఆ బార్కేడ్ లేదు కదా ఇప్పుడు. చిన్న సినిమాలు ఇప్పుడు ఆనంద్ గాని లేకపోతే అయితే గాని కొన్ని సినిమాలు వచ్చే చూసారా, అవన్నీ కూడా బాగా పే చేసినాయి, మంచి పేరు, తక్కువ బడ్జెట్లే కదా అవన్నీ కూడా. యాక్చువల్లీ నేను అది చాలా క్రిస్పీగా రాసుకున్నాను. అందులో హారర్ ఉంటది, చాలా ఇంట్రెస్టింగ్, ఒక సైకలాజికల్ గేమ్ ఉంటుంది సార్. లైక్ ఆనియన్ లీవ్స్ అని చెప్పేసి ఒక సినిమా ఉంటది ఇంగ్లీష్, ఆ రేంజ్ లో ఉంటది. ఆనియన్ లీవ్స్ ఆ రేంజ్ లో ఒకే ఇంట్లో భలేగా ఉంటది అది. అంటే అదే ఇన్స్పిరేషన్ కానీ బట్ స్టోరీ అది కాదు. అట్లా చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు అది నేను ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు దాన్ని అంటే ఎమోషన్ మార్చేసి, అంటే తాత ఎమోషన్ అన్ని తీసేసి ఏదైనా కొత్త పాయింట్ తీసుకొని అది చాలా ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ అయితే చాలా అదిరిపోద్ది. దాని బడ్జెట్ అండి, దాని బడ్జెట్ గట్టిగా అయితే నాకు తెలిసి ఒక 2.5 కోట్లు అయిపోతుంది సార్ సినిమా. అందుకే ఇప్పుడు నేను మలయాళం అనేది ఛాలెంజ్ చేసేది కూడా ఎందుకు అంటే, ఒక రకంగా చెప్పాలని ఇంత బడ్జెట్ పెట్టి చేసినా కూడా మనకి థియేటర్లో జనాలు రాలేదని ఒక చిన్న బాధ. మేబీ ఫాల్ట్ నాదే అయ్యి ఉండొచ్చు. నాదే అంటే మా ప్రొడక్షన్ హౌస్ నుంచి మేము ప్రాపర్గా జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయాము. మారుతి గారు త్రిభానధారి బార్బరికి ఎవరికి అర్థం కాదు, ఆ టైటిల్ తీసేయన్నా మేము మూర్ఖంగా ప్రొడక్షన్ హౌస్ మేము అంత నిర్ణయం తీసుకున్నాము, ఇవన్నీ మైనస్ అయ్యి ఉండొచ్చు. సో టైటిల్ కొంతవరకు కన్ఫ్యూజన్ అండి. అవును, అసలు ఒరిజినల్ పేరు బర్బరీకుడు, మీరేమో బార్బరిక్ అని పెట్టారు దానికి. అంటే హిందీలో బార్బరిక్ అంటారు సార్, హిందీలో బార్బరిక్ అంటారు, బర్బరీక్ అంటారు. అంటే మారుతి గారు వద్దన్నారు టైటిల్, వద్దన్నారు సార్. ఇంకే టైటిల్ ఏదన్నా ఇంకేదైనా పెడదాము, నువ్వు ఇలాగే పొయిటిక్ గా ఈ బార్బరిక్ ని చెప్పు, కానీ టైటిల్ ఏంటంటే పెట్టి కింద ఏదైనా ద బార్బరిక్ వెపన్ అనేది చిన్న క్యాప్షన్ పెట్టు అని అన్నారు. మనం ఏమంటుంది, అంత సీనియర్ డైరెక్టర్ చెప్పినప్పుడు కొత్త ప్రొడ్యూసర్ కానీ కొత్త డైరెక్టర్ కానీ మాట్లాడుకొని వినలేదు. నిజంగా అప్రిషియేటివ్, మీ ఫాల్ట్ మీరు ఒప్పుకుంటున్నారు. సార్ నిజంగా వెళ్ళలేదు సార్. అది నేను ఏది ఇప్పుడు చెప్పినంత ఏది చెప్పినా నిజమే చెప్పాను సార్, మీడియాలో కానీ ఇప్పుడు వరకు నిజంగా జరిగింది అదే. మారుతి గారు మీ శ్రీకాకుళం వాళ్ళకి నిజం అబద్ధం చెప్పడం రాదు కదా, అదే మైనస్ పాయింట్ అదే ప్లస్ పాయింట్. సో అట్లా ఏంటంటే అలా మారుతి గారు చెప్పిన మాట వినుంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది. చాలా మంది కామెంట్స్ చూసి అసలు మీ టైటిల్ మాకు అర్థం కాలేదు సార్, అందుకే మేము ఇదేదో తమిళ సినిమా అనుకున్నాం సార్. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడాను ఏదో కార్లో రోడ్డు మీద వెళ్తుంటే బార్బరిక్ చూసి చదవడం ఇబ్బంది పడక పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోయినంట. ఆయన ఇదే ఈ కాన్సెప్ట్ మీద ఆయన ఏదో మాట్లాడారు. సో అక్కడ నాకు ఫాల్ట్ ఇది కదా తెలిసిపోయింది, ఇది కదా తప్పు చేసిన. ఇదే బార్బరిక్ సినిమా నేను పెద్ద హీరోకి పెడితే అర్థం కాకపోయినా నిల్చొని అలా చదివి మరీ అర్థం చేసుకుంటారు. అది హీరో ఇమేజ్ కదా, అది హీరో ఇమేజ్ కదా. అది దాన్ని మించిన వాల్యూ మరి ఏముంది? ఒక హీరో ఇమేజే కదా సినిమా ఇండస్ట్రీ నిలబెట్టేది. కరెక్ట్. ఆఫ్ కోర్స్ డైరెక్టర్స్ థాట్, మీ డైరెక్టర్స్ క్రియేషన్ ఇవన్నీ అవసరమే అనుకోండి సినిమా ఇండస్ట్రీ అస్తిత్వానికి, కానీ బట్ వాటన్నిటిని క్యారీ చేసేది హీరో ఇమేజ్ కదా. అవును, ఈ బరువునంతా మోసేది ఎవడు? హీరోనే. సో అది నిజంగా చెప్పాలంటే ఒక టైంలో డిస్కషన్ వచ్చేసింది, మార్చేద్దాం. టైటిల్ కూడా రిజిస్ట్రేషన్ చేసాం. ఏం టైటిల్ అది? డాక్టర్ ద వెపన్ ఆఫ్ బార్బరిక్ అని, డాక్టర్ అని పెడదాం అనుకున్నాం. మళ్ళీ తర్వాత మారుతి గారు ఏం సజెస్ట్ చేయలేదా? మారుతి గారు సజెస్ట్ చేసింది ఒకటి, ది ఓల్డ్ మ్యాన్.
ది ఓల్డ్ మ్యాన్ అని పెట్టారు. అంటే మరి ఓల్డ్ మ్యాన్ అంటే మరి యంగ్ మ్యాన్స్ వస్తారో రారో డౌట్ వచ్చి మళ్ళీ అది కన్ఫ్యూజన్. ఒక మంచి ఫేమస్ బుక్ ఉంది, ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ అని. అవును అవును, ఆ బుక్ ఉంది ఇంగ్లీష్ లో. అదే బుక్ మీద సినిమా కూడా తీశారు. అవును, ఓల్డ్ మ్యాన్ ది సీ. ఎస్ ఎస్, అదే పేరుతో తీశారు. అవునండి. సో మీ ప్రయాణం సినిమా వరకు ఎలా వచ్చింది? ఈ సినిమా వరకు అసలు విజయపాల్ రెడ్డి గారు ఎక్కడ ఎదురయ్యారు? ఇది యాక్చువల్లీ కరణార్జున్ చేసిన తర్వాత నేను జస్ట్ విమో లింక్ పంపించాను. ఎవరికి? విజయపాల్ గారికి. ఓకే, ఆయన ఎలా పరిచయం మీకు? నాకు శ్రీకాకుళం, ఆయన వరంగల్. వరంగల్, నాకు వరంగల్ నుంచి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అబ్బాయి. ఇందులో మనకి దేవ్ క్యారెక్టర్ అని వచ్చేసి. అవును, దేవ్ క్యారెక్టర్. ఆ అబ్బాయి బాగా చేసాడు, చాలా బాగా చేశాడు. అబ్బాయి ఎంత కైసి అంటే మంచి యాక్టివ్ గా చేసాడు. కైసండి. ఈ రోజు కూడా ఇప్పుడు ఫోన్ చేసి, సార్ రేపటి నుంచి ఏం కొత్త కథ మీద ఏదైనా మనం వర్క్ చేయాలి, మీరు ఏదైనా పాయింట్ అంటే కూర్చుందాం సార్, మనం ఏంటిది ఇది ఎక్కడ డ్రాప్ అవ్వద్దు అని ఒక ధైర్యం, ఒక ఇది ఇంత జరిగి కూడా. ఏం జరిగింది? మీరు ఫీల్ అయిపోయారు అంతే. శ్రీకాకుళం వాళ్ళకి ఫీలింగ్ ఎక్కువ, చిల్ల ఎమోషన్ ఎక్కువ. ఇప్పుడు మీరు ఏం జరిగింది అనుకుంటున్నారు? జరిగింది అన్నారు కదా, ఏం జరిగింది? నేనేం జరిగింది అనుకుంటున్నానంటే సినిమాకి వచ్చి అట్లీస్ట్ టాక్ రావాలి, బాగోలేదనో బాగుందనో. అది ఒక్కటి రాలేదు, ఆదివారం వరకు కూడా రాలే. నేను ఎప్పుడైతే ఎమోషనల్ అయిపోయి బరస్ట్ అయిపోయి నాకు చిరాకు వచ్చి వీడియో పెట్టేసరికి అందరు దీని గురించి మాట్లాడారు. ఈ సినిమాకి వెళ్ళి నాకు ఫోన్లు చేస్తారు, సార్ సినిమా బాగుంది సార్, బార్బరికి టైటిల్ బాగాలేదు సార్, సినిమా బాగుంది సార్, మీరు ప్రమోషన్ నాకు ఈ సినిమా వచ్చినట్టే తెలియదు సార్ అని ఎంతో మంది ఫోన్లు చేస్తారు. మరి ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయ్యారు మీరు ఆ పాయింట్? అదే సార్, ఇది ఇప్పుడు నేర్చుకోవాలి సార్. నిజంగా నేను ఇప్పుడు నేర్చుకోవాలి. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేపారు మీరు? ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకపోవడానికి పెద్దోళ్ళకి ట్రై చేసాం సార్. అంటే కొంచెం ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మేమే మాట్లాడితే రీచ్ అవ్వదు సార్. కానీ మారుతి గారి కన్నా పెద్దవాళ్ళు ఎవరు? మారుతి గారు క్రియేటివ్ సైడ్ ఉన్నారు సార్, ఆయన ప్రొడక్షన్ సైడ్ అస్సలు లేరు. ప్రొడక్షన్ కాదండి, ప్రీ రిలీజ్ ఈవెంట్ పిలవడానికి. ఆయనకి పిలవడానికి సార్. ఇప్పుడు ఆయన ఏమవుతుందంటే రాజా సాబ్ చేస్తున్నారు సార్. ఒక్కొక్కసారి ఆయనే నాకు అంటున్నారు, ఇవన్నీ పెట్టుకుంటే ఏమవుతుందని అంటే, నాకు కూడాను ఈ ప్రభాస్ ఫ్యాన్స్ నువ్వు ఏంటిది రాజా సాబ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యండి సార్, మీరు ఆ సినిమాలు ఈ సినిమాలు అంటారు. ఆయనకి పాపం మా చెప్పండి, ఆయన ప్రెజర్ ఆయనకు ఉంది పాపం. ఎందుకంటే సార్ ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ హీరో సినిమా చేస్తాడు, 100 కోట్ల బడ్జెట్, బోల్డ్ వ్యవహారం ఆధారపడి ఉంది దాని మీద. విశ్వప్రసాద్ గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సినిమా మీద. కరెక్ట్. ఇప్పుడు ఇలాంటివన్నీ డీవియేషన్స్ సార్. ఒక్కటి సార్, నాకు ఒక్క నెగిటివ్ కామెంట్ ఎవరో నెగిటివ్ గా ఒక రివ్యూ చేశారు సార్. ఆయన కావాలని, అసలు నాకు నవ్వొచ్చింది. ఫ్రేమ్స్ బాగాలేవు, ఏంటిది అది మ్యూజిక్ బాగాలేదు, అన్ని మీ ఆర్ఆర్ బాగుంది, ఫ్రేమ్స్ బాగున్నాయి, లైటింగ్, కలరింగ్, మీ అవన్నీ ఎవ్రీథింగ్. నేను నా రివ్యూలో నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఒక పక్కన విపరీతంగా వర్షాలు పడుతున్నాయి ఆంధ్ర తెలంగాణలో. ఈ వర్షాల్లో ఈదుకుంటూ ఈ సినిమా ఎలా ఒడ్డుకు చేరుతుందో అని ఒక లైన్ చెప్పాను. అవును, చెప్పారు. ఎందుకంటే సినిమాలు ఎంత బాగున్నా ఒక్కొక్కసారి సీజన్స్ బాగా దెబ్బ కొడతాయి. మీరు కరెక్ట్ అనాలిసిస్ చేశారు సార్. యాక్చువల్లీ మీరు టైటిల్ కూడా చెప్పారు. అవును, టైటిల్ ఇబ్బంది కూడా చెప్పానండి. మీరు అంటే మీరు దేనికి అంత అవుట్ బరస్ట్ అవసరం అనిపించిందండి? చెప్పు పెట్టు కొట్టుకునేంత అవుట్ బరస్ట్ అవసరం అనిపించిందా, లేకపోతే అసలు ఒంటి మీద తెలివి లేదా చేసినప్పుడు? నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఒంటి మీద తెలివి లేదు ఆ క్షణం. ఎలా ఎందుకు లేదు అని అంటే, మామూలుగా లేదా ఇతర కారణాల వల్ల? ఇతర కారణాలు అంటే, మా ఇంట్లో నా మీద విపరీతమైన ప్రేమలకి. ఎంత ప్రేమ అంటే వాళ్ళు ఏడుస్తున్నారు నా వల్ల అని ఒక ఎమోషన్ అక్కడ కలెక్ట్ అయిపోయింది నాకు. అదే నేను చెప్పాను కదా, ఇంటికి వెళ్ళేసరికి ఆవిడ వచ్చేసింది సినిమా నుంచి అని అంటే, వాళ్ళు నన్ను భయపడిపోతున్నారు నన్ను చూసి. ఇంత చేసి నేను అంటే ఎంత వీక్గా ఈ సినిమా చేసి ఇంత వీక్ అయిపోయినా నేను, వాళ్ళకి అలా వీక్లా కనబడుతున్నాను అని భయం వేసింది. నేను చాలా స్ట్రాంగ్ సార్. నేను అలా కదా తమిళ్లో మలయాళంలో నేను సినిమా చేస్తాను కానీ, బట్ మళ్ళీ తెలుగులో ఆ సినిమా తీసుకొచ్చి తెలుగులో ప్రూవ్ చేసుకుంటాను అని అన్నాను. అవునండి, అలాంటి సందర్భాలు కూడా ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను అదే మీకు కూడా ఇప్పుడు ఫోన్ లో మీకు చెప్పాను ఆ రోజు. ఏది బాబు సినిమా ఫస్ట్ పిక్చర్ రాఘవేంద్ర గారిది, సోహన్ బాబు గారు సూపర్ స్టార్, వైద్యరేమాన్ అండ్
సారీ అరుణైరాణి, తర్వాత లక్ష్మి, సత్యనారాయణ గారు, గుమ్మడి, ఎంత పెద్ద కాస్టింగ్ సినిమాలో. ఆ సినిమా ఫ్లాప్ ఫస్ట్ పిక్చర్. అలాగని రాఘవేంద్ర ప్రయాణం ఆగిపోయిందా? అదే మళ్ళీ మీరు చెప్పారు జీవన జ్యోతి. జీవన జ్యోతి సూపర్ హిట్ పక్కనే పడి, అది రాఘవేంద్ర గారే చెప్పారు ఒకసారి ఇంటర్వ్యూలో. ఎప్పుడు మీరు డైరెక్టర్లు మీరు కన్విక్షన్ తో ఉండాలి. కానీ మీ మీద చెప్పండి, చిన్న చిన్న సున్నితమైన ఒకటి చిన్న లేయర్ ఉండిపోయింది సార్. అది కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కావట్లే. ఏంటది? నేను అంటున్నది ఒక చిన్న థ్రెడ్ ఉంది, అదేంటంటే గట్టిగా లాగితే తెగిపోతుంది. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. నేను చెప్పింది నేనేమన్నాను అని అంటే, సినిమాకి వస్తే కదా ఏదైనా టాక్ బయటికి వెళ్తుంది అనేది నా ఇంటెన్షన్. నేనేమి హౌస్ఫుల్ అయిపోయి థియేటర్కి వచ్చి మీరు తండాలుగా వచ్చి చూసి అసలు నేను అలా అనలే. నేను యాక్చువల్లీ ఒక 10 మంది ఉన్నారు, డెబ్షీట్ పడకుండా ఇంకొక 2 ఉన్నారు అనుకోండి సార్, లేదా 8 మంది ఉన్నారు, డెబ్షీట్ పడకుండా ఇంకొక 2 ఉన్నారు అంటే 10 మందికి షో క్యాన్సిల్ అవ్వదు. షో క్యాన్సిల్ అవ్వకపోతే టాక్ వెళ్తుంది బయటికి అనేది నా మెయిన్ ఇంటెన్షన్. యాక్చువల్లీ 180 థియేటర్లకి ఆల్మోస్ట్ ఫస్ట్ డే 90 థియేటర్లు డెబ్షీట్ సార్. ఇంకా సార్ మొత్తం 180 × 10 వేసుకోండి ఎగ్జాంపుల్, ఎంత అవుతుంది సార్? 180 × 10, 10 వందలు 1000, 10 80, 1800 మంది. 1800 మంది వస్తే టాక్ వెళ్తుంది అనేది, లేదా 1800 × 20 మంది వస్తే బయటికి టాక్ వెళ్తుంది. అట్లీస్ట్ దరిద్రంగా తీసాడు, లేకపోతే ఫస్ట్ హాఫ్ బాగాలేదు, లేదా సెకండ్ హాఫ్ బాగాలేదు, ఎవరో ఒకరు మాట్లాడతారు. దానివల్ల మనకు అర్థం అవుతుంది అంటే నేను నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చేయకూడదు, నేను ఇక్కడ తప్పు ఏం చేశాను, ఇవన్నీ నాకు నేర్పిస్తుంది సార్. అంటే ఏదైనా పాఠం నేర్పియాలి. అంతేలే. నాకు ఆ పాఠం గొంతు వినపడలే. అసలు ఎందుకు సినిమా తీసానా అన్న క్వశ్చన్ వచ్చేసింది ఆదివారం సాయంత్రం. శుక్రవారం వెయిట్ చేసే, సార్ వినాయక చవితి కదా, మనం కూడా అంత మూర్ఖంగా చూడకూడదు అని థియేటర్లో తొంగి చూసేవాడిని. లేరు అంటే వినాయక చవితి, మళ్ళీ వర్షాలు కదా, ఇలా అన్ని కారణాలు. మళ్ళీ ఆదివారం రోజు కూడా సాయంత్రం వెళ్ళి 8 టికెట్లు బుక్ చేసుకున్నారు. అబ్బాయి ఎవరో వచ్చారా నేను, ఇది కానీ డెబ్షీట్ పడిపోతే ఆ 8 మంది చూడరని చెప్పేసి ఇమీడియట్గా 2 టికెట్లు బుక్ చేసి మరి నేను వెళ్తే షో చేశారు. అదే నేనేమంటానంటే అది లాస్ట్ మినిట్ సార్. ఇంకా సరే సండే అయిపోతే డెడ్ సార్ సినిమా. అవును, ఇంకేముంటుంది సార్? ఏముండదు. మండే చూడరు, ట్యూస్డే చూడరు, అయిపోయింది. సండేతో ఫినిష్ అండి. సండేతో ఫినిష్. ఎంత పెద్ద సినిమా అయినా మన దిల్ రాజు గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అన్నమాట, ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత అంతే అయిపోయింది. సోమవారం నుంచి మళ్ళీ ఆవిడ గొడవలు వాళ్ళు పడిపోతారు, ఇంకో ప్రాజెక్ట్ వర్క్ లోకి వెళ్ళిపోతారు. అంతే. ఇంక డెడ్ అయిపోయిన మూమెంట్ లోనే నేను బరస్ట్ అయిపోయా. అంటే అది నా వల్ల, అంటే ఇంత చేసి కూడా మినిమం రికగ్నైజ్ ఉంటది కదా, అది రాలేదన్న ఒక చిన్న బాధ. ఆ బాధ అండ్ చిన్న ఫ్యామిలీ ఎమోషన్, ఈ 2 కనెక్ట్ అయిపోయి ఈ ఏజ్ లో కూడా అంత, అది మీరు అన్నట్టు కొంచెం సున్నితమైన మనస్తత్వం. కళాకారులు కదా వచ్చిన ప్రాబ్లమ్. వ్యాపారస్తులు అయితే దీన్ని ఎలా డీల్ చేయాలి, ఏ ఓటీటీకి ఇవ్వాలి? ఓటీటీ వైపు నుంచి ఏమైనా మీకు సపోర్ట్? ఓటీటీ మంచి సపోర్ట్ సార్. ఓటీటీలో మంచి వస్తుంది అనేది అందరూ నమ్మకం ఉంది యాక్చువల్లీ ప్రస్తుతం. ఈ తర్వాత ఈ ఇన్సిడెంట్ తర్వాత నేనేదో ఎమోషనల్ అయిపోయాను, కానీ అందరూ బాధపడ్డారు. ఆల్మోస్ట్ 90% బాధపడ్డారు. ఫోన్లు చేసి ఒక్కొక్కరు 5 నిమిషాలు నాకు బలంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఇవన్నీ చెప్తున్నారు. అసలు మారుతి గారిని కలిసారా మీరు సినిమా తర్వాత? ఆయన షూటింగ్ లో ఉన్నారు, గ్రీస్లోనే ఎక్కడో ఉన్నారు. గ్రీస్లో ఉన్నారు. మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెడితే నేను చెప్తే ఏం లేదు, చూడు అందరూ ఇప్పుడు ఏంటిది త్రిబాణధారి బార్బరిక్ మాకు ఎవరికి తెలియదు అంటున్నారు. చిన్న చివట్లు పెట్టారు. నువ్వు అప్పుడు వినలేదు మోహన్. ఆయన చాలా హంబుల్ అండ్ అతని దగ్గర చాలా నేర్చుకోవాలి సార్. అయ్యో, అతను ఎక్కడి నుంచి, ఎంత చిన్న స్థాయి నుంచి వచ్చాడు మీలాగే. ఆయన ఒక మాట అన్నాడు సార్, వినిపిస్తారు సార్, ఇది ఇలా ఉంటది, ఇలా ఉంటది. మనం ఈ ఏజ్ కి అర్థం చేసుకోవాలి, లేదా మనకున్న ఏజ్ కి మెచ్యూరిటీ సంబంధం లేదండి. ఇప్పుడు కొంతమంది క్యాచ్ చేయగలుగుతారు, మీరు కొంచెం ఇమోషనల్ పర్సన్ లాగా ఉన్నారు, నమ్మిన దాని వెనకట్లు వెళ్ళిపోయారు. అంటే నేను వెళ్ళడానికి కూడా రీజన్స్ ఉన్నాయి సార్. మేము యాక్చువల్లీ ప్రొడక్షన్ హౌస్ లో అందరం నిర్ణయం ఒక దాటి మీద ఉండేవాళ్ళం. నేను ఏదైనా ఫోర్స్ఫుల్ గా చేసినవి చేశాను, కొన్ని వాటికి అందరం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే సార్ డబ్బులు పెట్టే వాళ్ళ నిర్ణయాలు కూడా చాలా అవసరం. ఎంతసేపు విజయపాల్ రెడ్డి గారు కూడా ఆలోచించలేదా? మన మారుతి గారు వద్దన్న తర్వాత ఆయన కూడా ఆలోచించలేదు. మేము అందరం ఒకటే నిర్ణయం మీద ఉన్నాం.
ఒకటే లేదు బార్బరిక్ అనేది నువ్వు చెప్పిన కథ చెప్పినప్పుడే ఆ బార్బరిక్ నాకు కనెక్ట్ అయింది, దాని మీద వెళ్దాం అది ఇదని. సార్ అందరం డెబ్యూగా, ఆయన డెబ్యూగా కానీ అందరం కూడా ఈ విషయంలో మారుతి గారి మాట తీసుకోలేదు 100% అనేది వాస్తవం సార్, 100% వాస్తవం. ఇక పబ్లిసిటీ అంటారా, పబ్లిసిటీ 1.5 year ఖర్చు పెట్టారు, 1.5 year ఖర్చు పెట్టారు. అది ఎందుకంటే ఒక డైరెక్టర్గా నేను చెప్తాను. బట్ టెంప్లెట్ మోడల్, నాట్ బియాండ్ దట్, ఒక టెంప్లెట్ లాగా, అంటే ఇన్నోవేటివ్ గా చేయలేదు. ఇన్నోవేటివ్ క్రియేషన్ ఏదైనా ఉంటేనే మీ సత్యరాజ్ గారు అయితే అన్ని ప్రెస్ మీట్లకి అటెండ్ అయ్యాడు. ఇట్స్ ఆల్ టెంప్లెట్. బట్ ఏంటంటే ఎక్కడ ఇవ్వని ఆయన ఇంటర్వ్యూలు మన సినిమాకి ఇచ్చారు. ఎందుకంటే ఆయన నమ్మాడు సినిమాని. నమ్మారు. అంటే మీరు ఉదయ్ భాన్ గారి క్యారెక్టర్ ని ఇంకొంచెం కరెక్ట్ గా మౌల్డ్ చేస్తుంటే బాగుండేదేమో అన్నది నేను నా రివ్యూలో కూడా చెప్పాను. నేను అది ఉదయ్ భాన్ గారు లాంటి ఒక మాస్ పుల్లర్ని పెట్టుకున్న తర్వాత ఆవిడ ఏదో అలా ప్రజెంట్ చేసి అలాగ ఎండ్ చేశారు. ఆవిడకి కూడా అంత ఎమోషనల్ సీక్వెన్సింగ్ అవన్నీ ఉంటే అది బాగా హెల్ప్ అయి ఉండేది సినిమా. కొంచెం లాగ్ అవుతుందని 3 సీన్లు తీసేసాం సార్. చేసినవే తీసాం. లాగ్ అవుతుంది, క్రిస్పీగా వెళ్ళదు మళ్ళా అనేసి తీసేసాం. మీ మీద ఇంకొక అభియోగం కూడా ఉంది, అలా చెప్పులు గట్ట పెట్టి కొట్టుకోవడం అన్నది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కూడా అన్నారు. భరద్వాజ్ గారే అన్నారు విన్నాను నేను. భరద్వాజ్ గారు చూసాను, అది నేను వినలే, నాకు అది అలా అనిపించలేదు. మీరేమనుకుంటున్నారు? యాక్చువల్గా మీరే చెప్తున్నారు కదా, పక్కన ఇంట్లో ఫ్యామిలీ ఎమోషన్ నేను చెప్పాను ఇప్పుడు. అదే మీరు డైరెక్ట్ గా చెప్తున్నారు కదా, మనం అనుకోవడానికి ఏం లేదు అందులో. మీరు ఎమోషనల్ గా బరస్ట్ అయ్యారు అంతే, జనాలు చూడలేదు అని. అలాంటి సినిమా అంటే చేయాలనుకుంటే శుక్రవారం మార్నింగ్ షో తర్వాత, మ్యాట్నీ తర్వాత ఫస్ట్ షోకి చేస్తుండేవాడిని. నేను ఆదివారం డెడ్ అయిపోయింది సినిమా, అప్పుడు కదా ఎమోషనల్ అయ్యాను. కరెక్ట్. అది ఎలా స్టంట్ అవుతుంది? కరెక్ట్. అది ఓకే. ఒక థింగ్ ఏంటంటే సార్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇది నా ఇన్స్టా వరకు నాకు 2000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నా ఇన్స్టా వరకు ఉండిపోతుంది ఏముంటుందని కొంతమంది ఏదో ఎమోషనల్గా కొంత చూస్తారు, బాధపడతారు, నా సర్కిల్ అయినా చూస్తారు అనేది ఒక ఎమోషన్తో పెట్టాను. ఇదేమో మొత్తం ప్రపంచం వాళ్ళతో అడ్డుకుంది. ఇది అంటుకొని మీరు కాదు సినిమా రిలీజ్ ముందేనే చేశారు కదా ఇది. రిలీజ్ మీరు రాకపోతే చెప్పులు పెట్టి కొట్టుకుంటానని అలాంటిది ఏదైనా ప్రోగ్రామ్ ఒకటి చేసి పెట్టుంటే అన్నారు. యాక్చువల్లీ అన్న అదొకటి కూడా సార్, ఇది ఒకటి ప్రాబ్లం ఉంది నాకు. లేదా త్రిబాణాలు 3 బాణాలు పట్టుకుని నేను పొడి చేసుకుంటాను థియేటర్ కి రాకపోతే భయపెట్టవలసింది. లేదు ఇలా అన్న, మీరు ఒకవేళ మీరు థియేటర్కి వచ్చి సినిమా మీకు నచ్చకపోతే నా చెప్పుతో నేను కొట్టుకుంటాను అన్నాను. బిగినింగ్ లోనే అన్నా. దాన్ని ప్రూవ్ చేసుకున్నారు. దాన్ని ఏంటంటే అది నాకు బ్రెయిన్ లో ఉండిపోయింది. అంటే నాది ఫ్లాపా లేకపోతే అసలు చూడలేదా, అసలు ఏదీ లేదు, సరేలే మాట ఇచ్చాం కదా, మాట ప్రకారం చెప్పుతో కొట్టుకుందాం. కానీ అది ఎమోషనల్ అయిపోయింది సార్. చెప్పుతో కొట్టుకోవాలన్నది నా వల్ల కాల, కానీ అది వచ్చేసింది. అదేలేండి, అదే మీకు రికార్డ్ అయిపోయి ఉంది మైండ్ లో ఉండిపోయింది. సబ్ కాన్షియస్ లో చెప్పుతో కొట్టుకుంటాను అనేది ఉంది. బాటావారి చెప్పు మీకు బుర్రలో ఉండిపోయింది. కానీ మీకు ఓటీటీలో మంచి పేరు వస్తుందండి. ఓటీటీ వ్యూయింగ్ లో మీకు అలాంటి మంచి సినిమా తీసిన విజయపాల్ రెడ్డి గారికి మీరు ఒక మంచి ఇంటెన్షన్ తో తీసిన సినిమా అది. మీరేదో మాస్ మసాలా మిక్స్ లా కాకుండా ఫెయిర్ గా తీశారు ఫిల్ము. మంచి సత్యరాజ్ గారు లాంటి మాత్రం బాగా మంచి ప్లస్ ఫిల్మ్ కి అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చాలా కర్ణుడి చావుకి 6 కారణాల లాగా కొన్ని సినిమాలకి ఆ విఘాతం కలుగుతుందండి. ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్సే సరే పెద్ద సినిమాలు పోయినాయండి, పెద్ద సినిమాలు. అంతే సార్, కొత్తలో ఒక మొన్నటిదాకా ఎవరికి తెలీదు. అది ఎత్తుకునే వాళ్ళు కరెక్ట్గా ఎత్తుకున్నారు, కూర్చోబెట్టారు ఒక షార్ట్ టైంలో. అవును, మేమేమో ఎప్పుడు జనవరి నుంచి దాన్ని ఏమో టీజర్ రిలీజ్ చేసి ఒక ఈవెంట్, సాంగ్ రిలీజ్ చేసి ఒక ఈవెంట్, ఇట్లా ఏంటంటే 6 నెలలు ఈ డబ్బును వేస్ట్ చేసామనిపించింది సార్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే జస్ట్ 15 రోజుల ముందు డబ్బు తీసుకొచ్చి కరెక్ట్గా దాన్ని పెట్టాలి సార్. రిలీజ్కి మళ్ళీ వారం, ఇదంతా కరెక్ట్ ప్లాన్ చేయాలనేది నాకు ఇప్పుడు అర్థమైంది. అనవసరంగా మనం టీజర్కో లేకపోతే ఇలాంటి వాటికి అస్సలు చేయకూడదు.
అది పెద్దవాళ్ళకి ఓకే, పెద్ద హీరోలకి నడుస్తుంది. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు చేస్తుంటారు, షూటింగ్లోనే స్టార్ట్ అయిపోతుంది అన్ని. అదే మీరు ఇందాక అన్నారు కదా టెంప్లెట్ కాకుండా కొత్తగా చేయలేకపోయామని. అనిల్ రావిపూడి గారు అవుట్ ఆఫ్ ది టెంప్లెట్ చేస్తారు కాబట్టి బాగా రీచ్ రీచ్ లోకి వెళ్తారు. లేకపోతే ఆవిడెప్పుడు నయనతార గారు ఎప్పుడు రావాలి, కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమని ఆవిడ డైలాగులు బాగా ఎంత బాగా రీచ్ అయినాయో, సూపర్ గా. అలాంటిది ఏదో మీరు ప్లాన్ చేసుకో, అలాంటిది మనం టెంప్లెట్ కాకుండా వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాల్సి ఉండేది. కానీ వెళ్ళాల్సిన టైంకి మనకి ప్రాపర్ గా డబ్బులు అందట్లా. అంటే డబ్బులు ఎలా అయిపోయిందంటే అక్కడ ఇక్కడ ఇలా అయిపోయింది. డబ్బుల్ని జనవరి నుంచి ఖర్చు పెడుతున్నాం కదా, జనవరి నుంచి ఖర్చు పెట్టి లాస్ట్ 15 రోజులకు వచ్చేసరికి 50 లక్షల చేతిలో ఉంటే ముందంతా కోటి అయిపోతే ఇలా చిన్న చిన్న మిస్లీడ్ అయిపోయింది సార్. అది మిస్లీడ్ ఎలా అయిపోయింది అని అంటే ఇక మనం ప్రొడక్షన్ హౌస్లో మేము అందరం కూర్చొని దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాం సీరియస్లీ. అందులో కూడా ఒక రకంగా ఇదే అనాలి, ఫెయిల్ అనాలి. సినిమా ఫెయిల్ అంటే నేను ఒప్పుకోలేకపోతున్నాను సార్. అందుకే, ఎందుకంటే సినిమా ఫెయిల్ అన్నది కాదండి, కంటెంట్ ఫెయిల్ అవ్వదు. దాన్ని ప్రమోట్ చేయడమో లేకపోతే ఆడియన్స్ రిసీవ్ చేసుకునే దగ్గర ఎక్కడో కొన్ని మిస్ఫైర్ అవుతాయి. దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. పెద్ద పెద్ద సినిమాలకే జరిగింది అలాంటి ప్రాబ్లం. విజయ్ పాల్ రెడ్డి గారు ఎక్కడ డ్రాప్ కూడా అవ్వలేదు సార్. అనుకున్న 1.5 crore పెట్టాడు ఆయన. అయ్యో, అతను చూడడానికి సున్నితంగా ఇంత కాలేజీ ఎగ్గొట్టి తిరుగుతున్న కుర్రలా కనిపిస్తాడు కానీ ఆయన వెరీ స్ట్రాంగ్ ఇన్సైడ్, వెరీ స్ట్రాంగ్. సినిమా అయిపోయి తర్వాత రోజు జనాలు రాలేదు, ఆదివారం రోజు ఆయన్ని కలిశాను నేను. ఆదివారం ఉదయం కలిసినప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను, కూర్చొని యాజ్ యూజువల్గా నా డైరెక్టర్ సీట్లో నేను కూర్చొని ఉన్నాను. వచ్చాడు, వచ్చి తలుపు తీసి అనుకొని ఆయన రోల్లోకి వెళ్ళిపోయాడు. ఎంత డబ్బులు జనరల్గా అంత డబ్బులు కూడా అనుకొని చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అదేలేండి, చాలా బాధ అనిపించింది సార్ కదా. మరి మళ్ళీ వెళ్ళినప్పుడు అలా త్రివిక్రమ్ డైలాగ్ లాగా 2 చేతులు జోబులో చేపెట్టుకొని అలాగా ముందుకు నడిచాడు. డ్రైవర్ అలా తీసుకొని వస్తున్నాడు, కారు ముందుకు నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. నాకు అనిపించింది ఈయన ఇంటికి వెళ్తాడు ఏం ఆలోచిస్తాడు, ఇలాంటివన్నీ కదా. ఎమోషనల్ డబ్బులు కదా సార్, డబ్బు కదా ఈ సినిమా. ఈ డబ్బులు ఏదైనా బడ్జెట్ కూడా ఎక్కువైందంట కదండి. ఆ బడ్జెట్ మనం అనుకున్నట్టే ఆ దగ్గరలోనే అయింది సార్, అనుకున్నట్టే. మేము 7.5 అనుకున్నాము, జస్ట్ 8.5-9 అయింది. ఇంకా కొన్ని అదర్ పేమెంట్స్ ఉన్నాయిలేండి, అవి సపరేట్. అవి సినిమాకి సంబంధించి కాదు. అది మరి దీని మీద ఎలా వేశారు? అది కారణాలు ఉన్నాయి సార్, ఇప్పుడు చెప్పకూడదులేండి. ఎందుకు చెప్పకూడదు? కాదు, మీ బడ్జెట్ మీ సినిమాకి ఎక్కువైంది, డైరెక్టర్ ఎక్కువ చేసాడు అని అంటున్నారు. అది యాక్చువల్లీ డైరెక్టర్ ఎక్కువ చేసాడు అన్నది ఒక రకంగా ఒక 1.5 year అయితే పెరిగింది. ఓకే, ఎందుకు పెరిగింది? బడ్జెట్ ఎందుకంటే మనది ఇది హ్యూజ్, మీకు తెలుసు కదా సార్, రెయిన్ సీక్వెన్సెస్ అన్ని నైట్ సీక్వెన్సెస్, అవి డబల్ బేటాలు అనుకోలేదు. అవి అంతలా ఇంపాక్ట్ చేస్తాయని అనుకోలే. అదే విశ్వప్రసాద్ గారు అదే అన్నారు కదా, మీకు 200-300 పెరిగినట్టు ఉంటుంది, మాకు క్రోర్స్ మీద చూపిస్తుంది. కరెక్ట్. అట్లా ఏంటంటే అదొకటి ప్రాబ్లం అయింది సార్. అది అందరికీ ఎఫెక్ట్ అయింది. అంటే అదే కెమెరామెన్ కూడా మేమేమనుకున్నాము, కెమెరామెన్ అంత ఎక్స్పీరియన్స్, నేను ఒక 2వ సినిమా తీశాను. మారుతి గారు అన్నారు ఇది ఈ బడ్జెట్లో అవ్వదు, ఇది ఈజీగా 1.5 year అయితే ఎక్స్ట్రా అయిపోతుంది అన్నారు ఆయన. అలాగే అయింది. బట్ ఏంటంటే క్వాలిటీ దగ్గర ఇది అవ్వలే. ఇంకోటి ఎడిటింగ్ దగ్గర కూడా ఆయన మారుతి గారు కూడా చాలా కేర్ తీసుకున్నారు. ఎడిటింగ్ దగ్గర చాలా కేర్ తీసుకున్నారు. లేదు ఇంకొకలాగా చూసుకున్నారు. ఇద్దరం కూర్చొని ఇది వద్దులే మోహన్, ఇది తీసేద్దాం, లేకపోతే సరే ఇది వద్దు, సరే ఇది తీస్తే దానికి లింక్ ఉంది సార్ అని నేను చెప్తే మళ్ళీ కన్విన్స్ అయ్యి ఉంచుకోవడం, ఇట్లా చాలా డిస్కషన్స్ చాలా చేసుకొని దాన్ని ఇచ్చేసాం. సో మెయిన్ ఆయన చెప్పింది ఏంటంటే మళ్ళీ చెప్పాడు ఆయన, టైటిల్ తీసేద్దాం అని. అది చేయలేమేం. ఎప్పుడో రుణపడి ఉన్నారు ఆ టైటిల్కి, మీరు టైటిల్కి అప్పు తీర్చాం. అప్పుడు ఏదో ఆ యుగంలో బార్బరికుడికి ఏదో అన్యాయం చేసి ఉంటాను నేను. ఆ కర్మ ఇప్పుడు రిఫ్లెక్ట్ అయ్యేటట్టుంది. అదేలేండి. ఏం వరి లేదు మోహన్ గారు,
మీ చేతిలో మంచి టెక్నిక్ ఉంది, సినిమా బాగా తీశారు. నేను చెప్తున్నా కదా, మీరు కథని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు, రాసుకున్న కథ మేరకి దాన్ని బాగా ఎగ్జిక్యూట్ చేశారు. మీ ప్రొడ్యూసర్ గారు కూడా చాలా మ్యాగ్నానిమస్ గా మీకు ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టాడు, కామ్ గా. టీం అంతా కష్టపడి, వెరీ గుడ్ ప్రొడ్యూసర్ సార్. సార్ ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు కానీ ఆయన కొంచెం కొంచెం ఆక్సిజన్ అంటే 2 సిలిండర్ల ఆక్సిజన్ కావాలి ఆయనకి. ఎగ్జాంపుల్, 1 సిలిండర్ ఆక్సిజన్ ఉన్నా నెక్స్ట్ సినిమా చేస్తాడు ఆయన. నేను అదే కదా, ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్లు వచ్చినప్పుడు సినిమా ఆడాలని కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి ఈ ఇండస్ట్రీ మీద నమ్మకం వస్తుంది, లేకపోతే చెడ్డ పేరు ఇండస్ట్రీకి. ఏమైనా సినిమాలు పోగొట్టుకున్నారు, డైరెక్టర్ ఎక్కువ ఖర్చు పెట్టించేసాడు, అనుకున్న దానికన్నా ఎక్కువ అయిపోయింది, అక్కడ అందరూ మోసం చేస్తారు, ఇలాంటి మాటలు అనవసరంగా ఇండస్ట్రీ భరిస్తుంది. ఇంకోటి చెప్పనా సార్, ప్రొడ్యూసర్ కానీ ఇలాగే చిన్న సినిమాలు ఏదో ప్రస్తుతం అయితే సినిమాలు థియేటర్ ఫీడింగ్లో పడిపోతున్నాయి. ఏదో ఖాళీగా ఉన్న థియేటర్లకి ఆ 10-15 టికెట్లు వస్తే అవి ఏసీ బిల్లు లేకపోతే క్లీనింగ్కి పనికి వస్తున్నాయి. ఇలాగే పరిస్థితి ఉంటే ప్రొడ్యూసర్లు రారు సార్, ఇక చిన్న సినిమాలు ఉండవు. ఇక మనం ఏంటంటే పెద్ద సినిమాలు వచ్చేదాకా థియేటర్లు మూసుకొని. అలాగే ఏమంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక జీవనది. అది ఒక సినిమా నేను చెప్తున్నా, ప్రొడ్యూసర్లు ఇలాగే అయిపోతారు. అయిపోతే ఎవరు వస్తారు సార్? కానీ అది మరి మీ డైరెక్టర్లు ఆలోచించుకుని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చెయ్యాలి. మరి డైరెక్టర్స్ మీద ఉంది కదా. అవును, కరెక్ట్, అది కూడా కరెక్ట్. అంటే సార్ దానికి అంత ఖర్చు అవసరం అండి. ఇప్పుడు మీరు సినిమా బాగుంది అన్నారు, సినిమాకి రాలా అంటే జనాలు అసలు రాలేదు, సీరియస్గా రాలా. ఇప్పుడు ఈ 3 days హాలిడేస్ లేనప్పుడు ఏదో ఇది చూసి వచ్చారు అందరూ. దానికి అప్పుడు లేని ఆక్యుపెన్సీ, ఆ 30 మంది 40 మంది 50 మంది వచ్చారు. ఇది మీరు చెప్పి పెట్టుకుంటున్న తర్వాత వచ్చి నాకు ఫోన్ చేసి సినిమా బాగుందండి. ఫిదాలో సాయి పల్లవి జోడికి ఫోటో తీసి వరుణ్ తేజ్ అమెరికాలో ఉంటే పంపిస్తుంది. మేడ మీద బట్టలు ఆరేసుకున్నాం, లేకపోతే మిరపకాయలు ఎండ పెడతాం. అలాగే మీరు కూడా ఒక చెప్పు తీసి సోషల్ మీడియాలో వదలవలసింది. ఇప్పుడు అయితే తప్పు ఎక్కడుంది అని అంటే మేము జనాల్లోకి రీచ్ అవ్వలేదు ఫస్ట్. అక్కడ క్లారిటీగా అన్నారు కదా, పబ్లిసిటీ పరంగా రీచ్ అవ్వలేదు. టైటిల్ మాక్సిమం 50% ఆఫ్ పబ్లిసిటీ. అది టైటిల్ దెబ్బ కొట్టింది మీకు. పబ్లిసిటీ కొత్త పోకడలో కొత్త ధోరణిలో ఇది చేయలేకపోయింది. అదే చిన్న సినిమా నాలాంటి ఎవరైనా కల్కి అని పేరు పెట్టినా అదే ఎఫెక్ట్ అయ్యేది. అదే ఎవరు రారు. అదే నేను సలార్ అని పేరు పెట్టినా అదే ఎఫెక్ట్ అయ్యేది. తండేలు అని పెట్టినా అదే ఎఫెక్ట్ అయ్యేది. నాలాంటి ఏదో చిన్న అంటే నాలాంటి అంటే వాళ్ళ కమిటీ కుర్రాళ్ళని పెట్టారండి. చాలా ఈజీ టైటిల్. కరెక్ట్. ముగ్గురు మనగాళ్ళని పెట్టారు రాఘవేంద్ర గారు. నేను అడిగాను ముగ్గురు మనగాళ్ళని ఎందుకు పెట్టారు సార్ అని అడిగితే రాఘవేంద్ర గారు చెప్పిన రీజన్ ఏంటంటే, ముందు ఆడియన్స్ కి, చిరంజీవి ఫ్యాన్స్ కి ఇందులో 3 చిరంజీవి ఉండాలని అర్థమవుతుంది. అది ఫస్ట్ పాయింట్. మాస్ థాట్ అండి, మాస్ కి ఎలా అర్థమవుతుంది అన్న దాని మీద మీరు డైరెక్టర్స్ ఎప్పుడు కూడా థాట్ పెట్టుకుని ఉంచుకోవాలి. 100%. నేను ముగ్గురు మనగాళ్ళు అనగానే నేను ఒక ఎక్సైట్మెంట్ ఆ రోజుల్లో. మరి మేస్త్రి అనగానే అసలు మరి మామూలు ఇది కాదు. కాకపోతే ఏదో కొత్తగా చెప్దాము, అదే తాపత్రయం. ఆ తాపత్రయంలో నుంచి ఇలాంటివి మిస్ఫైర్ అవుతుంది. ఏం పర్లేదు మోహన్ గారు, మీరు ఇంకా మంచి సినిమాలు చేస్తారు. మీకు ఆ ప్యాషన్ ఉంది, ఆ జీలు ఉంది, కష్టపడే తత్వం ఉంది. ఇప్పుడు ఇందులో జరిగిన పొరపాట్లన్నీ కూడా మీకు గైడ్స్ గా ఉపయోగపడతాయి రాబోయే. 100%. ఇప్పుడు నేను రివర్స్ ఇంజిన్ చేస్తాను సార్. అంటే లైక్ ముందు పబ్లిసిటీ నుంచి వస్తాను. పబ్లిసిటీలో టెంప్లెట్ ఉంచుతూ, టెంప్లెట్ అనేది కంపల్సరీ, టెంప్లెట్ని పెడుతూనే ఈ సినిమాలో ఉన్న కథ కంటెంట్ని బేస్ చేసుకొని ఏదో ఒక సంథింగ్ క్రియేట్ అనేది ముందే ప్లాన్ చేసుకుంటాం. అది ముందు అసలు పబ్లిసిటీ ప్లాన్ చేసుకోవాలి. అది చేసుకొని ప్రీ ప్రొడక్షన్లో దిగుతా. ఇప్పుడు ప్రొడ్యూసర్కి చెప్పేటప్పుడు ఈ బడ్జెట్ అసలు ముట్టుకోవద్దు చెప్పాలి. ఇక ఇక్కడి నుంచి ప్రీ ప్రొడక్షన్ షూటింగ్ చేసి పక్కా ప్లాన్తో రావాలి. ఇంకొకటి ఆర్టిస్టులను బట్టి బడ్జెట్ ప్లాన్ చేయాలి. ఈ ఆర్టిస్ట్కి ఇంతే ఉంటుంది, ఈ ఆర్టిస్ట్ని చూస్తే టికెట్ తెగుతుందా లేదా, ఇవన్నీ ఆలోచించాలి. ఈ ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్టే, టికెట్ తెగదు అనుకుంటే అలా వెళ్ళకుండా కొత్త వాళ్ళతోనే చేయాలి. బట్ డిఫరెంట్ కంటెంట్ వెళ్ళాలి, ఎక్సైట్మెంట్ చేసి. అదేలేండి, ఇప్పుడు కొత్త వాళ్ళు
అండ్ ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్, ఆ రెండిటికి మధ్య చాలా పెద్ద ఫైట్ జరుగుతున్నదండి. అది సినిమా ఫైనల్ గా సినిమావే గెలుస్తుంది అనుకోండి, ఆర్టిస్టులు, ఫేమస్ ఆర్టిస్టులు ఉన్నా లేదా కొత్త వాళ్ళు ఉన్నా. మరి కమిటీ కుర్రాళ్ళు ఎంత పెద్ద హిట్, మంచి చాలా బాగుంటుంది సినిమా, చాలా బాగుంటుంది. ఆ కుర్రాడు ఎంత బాగా చేశాడు. ఐ హోప్ హీ ఆల్సో బిలాంగ్స్ టు యువర్ ప్లేస్. అవును అవును కదా. సో మీరు మళ్ళీ మంచి సినిమా, మంచి కథతో రండి, సక్సెస్ సాధించండి. తప్పకుండా. మీరు మ్యూజిక్ కూడా మీరే చేసుకోండి ఈసారి. మళ్ళీ దానికి వేరేగా బడ్జెట్ పెట్టి మళ్ళీ మీకు యూ హ్యావ్ బేసిక్, చక్కగా బేసిక్స్ అన్ని వచ్చు, బాగా పాడుతున్నారు, చక్కగా ప్లాన్ చేసుకోండి. తప్పకుండా. ఇప్పుడు ఆడియన్కి ఇచ్చిన మాట, ఒక మంచి సినిమాతో వస్తాను నేను. అది ఎవరు మలయాళం అవని, అది వాట్ ఎవరి, బట్ తెలుగు ఆడియన్కి దగ్గర అవ్వాలి, అదే నా టార్గెట్. అవుతారు. మీకు ఈ సినిమా ఎందుకు మిస్ఫైర్ అయిందో, ఇందాక నేను అన్నట్టుగా కర్ణుడు చావు కారణాలని చాలా ఉన్నాయి. అందులో మీరు చాలా కారణాలు మీరే చెప్పారు. 6 కారణాల్లో 3 కారణాలు చెప్పారు. 3 కారణాలు దాచండి. వాటి బేస్ మీద మీరు నెక్స్ట్ పిక్చర్ ని ప్లాన్ చేసుకోండి, పబ్లిసిటీ ప్లాన్ చేసుకోండి. ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ అన్నది అది సినీ కళామతల్లి అని ఎవరు పెట్టారో కానీ ఆ పేరు, షీ విల్ ఆల్వేస్ బ్లెస్ ద హార్డ్ వర్కింగ్ పీపుల్. కరెక్ట్. గుడ్ లక్ అండి మోహన్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. మీరు మళ్ళీ ఇంకో మంచి హిట్ తో తెలుగు ప్రేక్షకులు ముందుకు రావాలి, మీ టాలెంట్ ఫ్లరిష్ అవ్వాలి, మీ కష్టం ఫలించాలి. దట్ ఈస్ మై డిజైర్. థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ మీ రివ్యూ నాకు చాలా బలం ఇచ్చింది. మీరు ముందు రోజు ప్రీమియర్ ఒకటి వేసాము, ఇమీడియట్ గా మీరు రాత్రి రివ్యూ పెట్టారు. రాత్రి చెప్పి వెళ్ళాను, ఎందుకంటే నాకు నచ్చింది సినిమా, మీకు హెల్ప్ అవుతుంది చిన్న సినిమాలకి, ఒక రివ్యూ వెళ్తే బాగుంటుంది. చాలా అసలు అంటే నాలో లోపాలు కూడా చెప్తూనే రివ్యూ చెప్పేశారు. నాకు అది కావాలనేది నా ఫీలింగ్, అంతే లేదు. మీరు అలా చెప్పడం వల్ల నాకు నేను ఇప్పుడు నేర్చుకున్నా. మీరు చెప్పడమే కాదు, జనం అందరూ చెప్పారు. ఏదైతే ఇప్పుడు జరిగిన తర్వాత కింద కామెంట్లు చూస్తున్నాను కదా, అందరూ సార్ టైటిల్ ప్రాబ్లం సార్, లేకపోతే ప్రమోషన్ మీరు చేయలేదు సార్, ఇవన్నీ చెప్పారు. అప్పటి వరకు నాకు అర్థం కాలేదండి. ఏంటిది అది నీ వల్లే సాంగ్ 7 మిలియన్ ఉంది, ఇసుకితడి 2 మిలియన్ ఉంది, అంటే జనాల్లో పాటలు ఉన్నాయి అనేసి అనుకుంటున్నాను. కానీ జనంకి తెలియదేనా, నాకు అసలు తెలియదు. ఏదైనా ఇవన్నీ ఇప్పుడు తెలిసాయి కదా, ఇప్పుడు తెలిసాయి. ఈసారి ఏం చేస్తాను తెలుసా సార్, అవసరమైతే శుభ్రంగా కాటేసుకొని టీ కొట్టు దగ్గరికి వెళ్ళి ఊరికే ఒక టీ తాగుతూ అంతనే మాట్లాడుతూ, ఏంటి ఈ సినిమా స్కీములు చెప్పకండి బయట, మీరు బయలుదేరలో ఉన్నారు, మీరు ఒకరు దాచుకుని పెట్టుకోండి అన్ని. కావాలండి నాకు వాట్సాప్ పెట్టండి, బాగుందా లేదా నా ఐడియా అని. నేను మన ఇద్దరం వాట్సాప్ లో డిస్కస్ చేస్తున్నాం, ఇంటర్వ్యూలో డిస్కస్ చేస్తే ఎగిరిపోతాయి. మీరే ఒక ఇంటర్వ్యూ చేయండి సార్, మామూలుగా ఒక ఇంటర్వ్యూ కాదు, ఒకటి జనాలకి ఏం కావాలి అనేది కూడా తీసుకుందాం అనుకుంటున్నా. చేద్దాం మన ఇద్దరం కలిపి చేద్దాం. అంటే వాళ్ళు ఎలాంటిది ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది అది ఆడియన్స్ కి తెలియదండి. ఆడియన్స్ కూడా మనం థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత మీరు చూపించి డైరెక్టర్లు మెప్పించి మురిపించి వాళ్ళని మైమరిపించడమే తప్పదే. వాళ్ళకి ఆడియన్స్ కి ఏముంటుందండి, కామెడీ సినిమాకి వెళ్తారు అండ్ ఇమోషనల్ ఫిల్మ్స్ కి వెళ్తారు, అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ జానర్స్ చూస్తారు. ఏదో ఒకటి చేసి వాళ్ళు థియేటర్ రప్పించి వాళ్ళు మైమరిపించాలి, అంతే ఒక నర్తకి లాగా. అంతే. రైట్. ఆల్ ది వెరీ బెస్ట్ మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మోహన్ గారి జర్నీ. అండ్ ఇలాంటి ఫెయిల్యూర్స్ రావడం అనేది కామన్. ఏదో మన వాళ్ళు అంటారు చూడండి, ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని. సో మోహన్ గారిని మనందరం లెట్ us wish him all the very best in coming days, and let us expect that he would come to us with a beautiful hit in coming days. Thank you watching హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.